మీ పేరేం పేరన్నా? నా పేరు తోడకూరి రాజు. తోడకూరి రాజు గారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 4 ఎకరాలు ఉన్నది. ఏం పెట్టారు? పత్తి పెట్టినాం, మిర్చి మన పసుపు వేసిన, పిరడ్ వేసినాం. ఓకే. ఏంది నిజంగా అసలు ఈ ఎరువుల కొరత అని చెప్పేసి గత కొద్ది రోజులుగా ఈ మేబాదు ఈ ప్రాంతాలలో బాగా లొల్లి చేస్తూ ఉన్నారు రైతులు. నిజంగా ఏంది దొరకట్లేదా, లేకపోతే కావాలని మీరు చేస్తున్నటువంటి ఏమైనా పని ఇది? సార్ వాస్తవం ఏంటంటే ఈరోజు రైతులు యూరియా బస్తాలకు అనేది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మా తిమ్మంపేట గ్రామంలో కూడా 1-2 లోళ్ళే వచ్చినాయి. వచ్చినా కూడా రైతులకు సరిపడా అందట్లేదు. రైతులకు ముందుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే లైన్లు చెప్పులు అవి ఇవి పెట్టుకొని లైన్లు తీసుకుంటారు. వెనక అందని వాళ్ళు అందకుంటేనే పోతున్నారు. ఇలా వృద్ధులు వస్తున్నారు, ముసలోళ్ళు వస్తున్నారు, వాళ్ళు చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి దొరకక ఇబ్బందులు పడి నరక యాతన పడి వాళ్ళ బీపీలు షుగర్ కూడా వచ్చి అడ్డం పడి అనేక నానా యాతన పడుతున్న పరిస్థితి. ఓకే. అసలు ఎందుకు అంటే యూరియా సరిపడంత 10 ఏళ్ల పాటు దొరికిన యూరియా ఈ రోజు ఎందుకు ఈ కష్టాలు వస్తుంది, కరువు వస్తుంది? దానికి ఒకటేందంటే ఒక వాస్తవం చెప్పాలంటే గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకనాడు కూడా రైతు నిలబడి ఒక చెప్పులో కిప్పులో దాని లైన్లో పెట్టి ఉన్న పరిస్థితి లేదు. ఏ రోజు గోధుమ సహకార సంఘాలకు వచ్చినా, ఏ రోజు ఏ షాపు పోయినా యూరియా అనేది కుల్లగా దొరికేది. రైతులందరూ ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు కష్ట నష్టాలు లేకుండా యూరియా తీసుకున్న పరిస్థితి. ఈ రోజు మాత్రం ఇలా బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు ఒక నాటకం ఆడుతూ ఇలా కేంద్రం మీద రాష్ట్రం మీద కేంద్రం పెట్టి ఇలా రైతులను అనేక రకాలుగా మభ్య పెట్టి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఓకే. ఇప్పుడు అది కాదన్నా, ఎన్ని రోజులకు నాటేసిన తర్వాత యూరియా వేయాలి? 13-14 రోజులకు వేయాలి పిండి. ఇంతవరకు మొత్తం పొలాలు ఎర్రబడిపోతా ఉన్నాయి, పత్తులు కూడా ఎర్రబడిపోతా ఉన్నాయి. వర్షాలు వెలిచినాయి. ఇప్పుడు మొన్న 10 రోజులు వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడ్డ క్రమంలో కూడా కనీసం యూరియా ఇప్పుడు వేద్దామంటే పిండి లేదు. ఇలా పొలాలకు కూడా కలుపులు తీస్తున్నారు. కలుపు చేసినాక పిండి వేయాలి. పిండి కూడా వేయలేని పరిస్థితి. ఏమంటున్నారు అసలు ఇక్కడ అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటున్నారంటే ఒక పక్క వాస్తవంగా వస్తాయని చెప్తున్నారు. కానీ 20 రోజులు ఈ తిమ్మంపేట గ్రామంలో 20 రోజులు 20 రోజులు అవుతుంది. ఎప్పుడు వచ్చినా ఇంకా 4 రోజులు 5 రోజులు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆధార్ కార్డు, పాస్బుక్, నానో యూరియా అని చెప్పారు. అసలు కనీసం వ్యవసాయ రంగంలో నానో యూరియా అనేది ఎంత మంది రైతులకు తెలుసని మేము అడుగుతున్నాం. ఈ పాలక వర్గాలు ఈ నానో యూరియా గురించి కనీసము రైతులు ఎక్కడన్నా ఇలా వ్యవసాయ అధికారులు కానీ, రేపు ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడన్నా నానో యూరియా వాడండి రైతులకు దీనికి బెనిఫిట్ అని చెప్పి ఒక్కనాడు కూడా ఎవరికి చెప్పిన పాపాన పోలేదు. అయితే రైతులకు ఇప్పుడు పాస్బుక్, ఆధార్ కార్డు పట్టుకొని వస్తే 2 ఇస్తున్నారు. 2టికి ఒక లింక్ పెడుతున్నారు. నానో యూరియా ఇస్తే ఈ బస్తాలు ఇస్తాం అని చెప్పి. ఇది ఎప్పుడు కూడా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా మీ ఇట్లా లేదో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు రైతులు. ఇది మామూలుగా ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు చేస్తున్న దళారులకు ఇస్తున్నారు యూరియా అని చెప్పేసి. మీకు ఏమైనా బయట దొరుకుతుందా? వాస్తవం బయట కొన్ని గ్రామాల్లో దొరుకుతున్నాయి. ఇవాళ మనం ఇప్పుడు మిమ్మల్ని తీసుకోపోతా నేను దుగ్గొండిలో ఒక 2-3 నెలల కింద స్టాక్ వేసుకున్న యూరియా ఇవాళ ఏవో గారు ఈ రోజు ఏవో గారు ఆగ్రోసులకు ఇక్కడికి రైతులు పోతా ఉంటే పొలం దగ్గరనే పోయి తెచ్చుకోండి, అక్కడ స్టాక్ ఒడగొట్టమని చెప్పి పరిస్థితి ఇవాళ ఉంది ప్రైవేట్ దళారుల దగ్గర. ఇక్కడ ఎంత ఉంటది ఒక యూరియా బస్తా? ఇక్కడ 275-80 ఇక్కడ నడుస్తుంది. అక్కడ వాళ్ళు 300-320 బ్లాకుల 350 కూడా అమ్మే పరిస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి చెప్తాడు. ఏం చెప్తాడు? కొరత ఉన్నది వాస్తవం, లైన్లో రైతులు నిలబడతారని ఆయన చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమంటాడు? కొరత లేదు, ఏం లేదు, అంత కావాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి ఆయన చెప్తాడు. నిన్న వరంగల్ జిల్లా కలెక్టర్ ఏమంటది? లైన్లో ఎవరు నిలబడుతూ బస్తాలు వస్తాయి అదని చెప్పి నిలబడదు. నిన్న చంద్రపేటలో అదే జరిగింది. అవును, చంద్రపేట అదే జరిగింది. రైతులు అందరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ టోకెన్లు ఇస్తే ఈసారి వచ్చిన వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ సారి ఇవ్వకుండా ఆ టోకెన్ పట్టుకొని వస్తే మళ్ళీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఇక్కడ అది లేదు. అపార అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు చెప్తుంటారు, ఇందిరమ్మ రాజ్యంలో చాలా గొప్ప ఉంది రైతుల రాజ్యం అని చెప్పేసి అంటా ఉన్నారు. బట్ శ్రీరాజు చూస్తే ఇదంతా పరిస్థితి అంటే ఇది కావాలని తెచ్చిన కొరతనా, లేకపోతే ఇది రైతుల మీద ఏమన్నా కక్ష సాధింపు చర్యనా? ఏదో వాస్తవం ఏంటంటే కావాలని తెచ్చిన కొరత ఇది. రైతుల మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి. ఇలా ఉదాహరణ ఒకటి చూసుకుందాం. ఇలా రైతులకు రైతు బంధు అనేది లేదు, బోనస్ అనేది లేదు. అనేక మాయమాటలు రైతాంగం పట్ల ఒక చిత్తశుద్ధి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకసారి దీన్ని అవాయిడ్ చేస్తే తప్ప, దీన్ని మళ్ళొకసారి తగిన గుణపాఠం చెప్తే తప్ప వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి రాదు. ఎందుకంటే గత 56 వేల నుంచి రాష్ట్రాన్ని పాలించి అనేక కుంభకోణాలు చేసి ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను కూడా అదే రకంగా ముంచి మళ్ళొకసారి అది చేయాలని కుట్రలు చేస్తా ఉన్నారు. ఇదంతా ఈ కుట్రలు తిప్పికొట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతులు కష్ట నష్టాలు పడాలని ఎక్కడన్నా బ్లాక్ లో ఉంకొచ్చిన రైతులు ఇలా పంటలు పండించుకున్న పరిస్థితికి దిగజారింది. రైట్. ఇప్పుడు మీకు ఎన్ని రోజులలో యూరియా వస్తే ఇప్పుడున్న పంటను కాపాడుకోగలుగుతాం? ఇప్పుడు ఇంకొక కనీసం రేపేళ్ళుండి వస్తే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడకపోతే వచ్చే పరిస్థితి, ఇప్పుడు పత్తులకు మొత్తం బీలు అంటే ఎండిపోతున్నాయి. ఇలా యూరియా వేయలేని పరిస్థితి, మందు కట్టాలు వేయలేని పరిస్థితి. పొలాల కంటే ఇంకొక కనీసం 4-5 రోజులైనా వస్తే కొద్దిగా వాటర్ ఉంటాయి కాబట్టి వేసుకుంటే కొద్దిగా ఉపయోగం తప్ప ఈ మిట్ట పంటలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది లేకపోతే ఇలా పత్తులు కంటే గూడ రావడానికి కానీ, లేకపోతే ఇంకా
కాయ రావడానికి, పూత రావడానికి, పచ్చదనం రావడానికి కూడా ఇలా లేదు. లేదంటారా? రైట్. ఈ పెద్ద మనిషి ఒకసారి మాట్లాడొస్తా. రైట్. మీరు ఎన్ని ఎకరాల ఆసామే? మాకు 4 ఎకరాలు. ఏంది పరిస్థితి? మళ్ళీ ఈ పట్టా పాస్బుక్లు తర్వాత చెప్పులు పెట్టుకునే పరిస్థితి. మేము పోయినసారి 2 బస్తాలు ఆధార్ కార్డు తీసుకొచ్చి 2 బస్తాలు తీసుకొచ్చాము. ఇప్పుడు తీసుకొచ్చి 15-20 రోజులు అవుతుంది. 2 సార్లు అయితే పంట పండుతుందా? ఇప్పుడు కనీసం 3 దఫాలుగా దగ్గర ఇస్తే పంట పండే పరిస్థితి ఉన్నది. దీనికి కావాలని బ్లాక్ మెయిల్ చేసి ఏమైనా చేసుడు తప్ప దీంట్లో ఏం చేసేయలేదు. ఇప్పటి వరకు బ్లాక్ మెయిల్ చేసి ఎక్కువ చెల్లి వస్తాను, 15 రోజులకు వస్తుంది అంటాను. 15 రోజులు వచ్చరికి పుణ్యకాలం అయిపోతుంది. ఎన్ని రోజుల దాకా వర్షాలు పడ్డాయి కాబట్టి మాకు ఊరిలో దొరకక చాలా ఇబ్బంది పడి రోజు అక్కడి నుంచి పొద్దున 4 గంటలు ఎత్తే సాయంత్రం దాకా చెప్పులు లైన్ పెట్టుకొని ఉండవలసి వస్తారు. ఉంటే 2 బత్తాలు 1 బత్త ఇస్తారు, మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చు లేదు. ఇది పరిస్థితి. 4 ఎకరాలకు ఎట్లా వేయాలి? 2 బత్తాలు ఎక్కడ వేయాలి? ఎట్లా పండుతుంది? మాకు సాధ్యం అవుతుంది ఇది? ఎట్లా మళ్ళీ 4 ఎకరాల్లో గిన్నె ఇవ్వాలి. ఇదేంటి మీరు చూసిలా? మీరు ఎక్కడో కాదు సార్. ఇప్పుడు ఈ బస్తాల మీద చూసి దీని మీద ఆధార్ కార్డు తీసుకోండి, నాకు 3 ఎకరాలు 3 బత్తాలు వేయాలి. ఎకరాలు అదే దామాష ప్రకారంగా వేయాలి కదా. మరి ఎట్లా వస్తుంది మాకు? దామాష ప్రకారం 3 ఎకరాలకు 3, 2 ఎకరాలకు ఇస్తే అదైతే. ఇప్పుడు ఒక్కసారి ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఇస్తే మళ్ళీ పంట పడుతుందా? ఇప్పుడు సబ్సిడీ మీద కాకుండా ఇప్పుడు ఇవన్నీ ఏమైనా బ్లాక్ మార్కెట్ పోయినాయి. మాకు తెలియదు. టకా చిన్న ముందుగా ఇచ్చేయాలన్నారు, మొత్తం బ్లాక్ మార్కెట్ పోయినాయి. ఇప్పుడు పరిస్థితి జరిగింది. మేము తీసుకునే బ్లాక్ మార్కెట్ లో కూడా వాళ్ళు కోరినటువంటి ఏదైతే పత్తి మందులో లేకపోతే అది కొంటేనే ఇది ఇస్తామని చెప్పేసి అంటారు. నానో యూరియా తీసుకోవాలి, లేకపోతే డిఏపి పోటీ పెట్టి దాంట్లో ఉన్న దాంట్లో డిఏపి పెట్టుకోవాలి, పోటీ పెట్టుకోవాలి, లేకపోతే నానో యూరియా తీసుకోవాలంటే నానో యూరియా మాకు దాని గురించి ఇప్పుడు వరకు తెలియదు. ఏది మందు దీనికి సేమ్ అయితే అంటారు. అది 10 రోజులు కూడా ఉంటుందో మాకు తెలియదు. యూరియా బత్తి ఎత్తే 45 కిలో 50 కిలో ఎత్తే 15-20 రోజులు ఉండేది. ఇప్పుడు నానో యూరియా పెడతాను, డిఏపి పెడతాను. దానికి డిఐ బత్త 1800. ఈ 300కు 1800 ఎట్లా సాధ్యం అవుతుంది? 20 ఇస్తా. లేకపోతే ఇక్కడ ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ ని 300కు ముడి పెడితే మాకు ఎట్లా సాధ్యం అవుతుంది? మాకు కావాల్సింది, వారికి కావాల్సింది 1 బత్త ఎత్తే సరిపోతుంది. ఈ 1 బత్తోడు 1450 రూపాయలు పెట్టి ఎట్లా కొంటాడు? అదే అంటున్నాం. మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు, వాళ్ళేమో ఇదంతా అసలు లేదు. ఇట్లా కాదు సార్. ఇప్పుడు మేము యూరియా కావాలి, మాకు మీ చేసేది పొలానికి 1450 పెట్టి మేము ఎట్లా తీసుకోగలుగుతాం? అది కూడా కరెక్టే. ఇదంతా వ్యవసాయానికి సంబంధించి ఈ పలానోళ్ళకు పొలానికి అయితే ఇంత చేసుకోవాలి కదా. ప్రతిపక్షాలకు సంబంధించి చేస్తున్నాయి. ప్రతిపక్షం పక్క పెట్టు, ప్రతిపక్షాన్ని పక్క పెట్టు. రైతులకు జరిగేది ఏం కావాలనేది కావాలి. ప్రతిపక్షం వాళ్ళు ఏదో మొత్తుకుంటారు చేస్తారనేది కాదు. ఇక్కడ రైతుల మీద నీ అభిప్రాయం ఏంది? నీ మంచితనం ఉంటే నువ్వు బత్తాలు పంపించాను, వాళ్ళు ఎందుకు అవుతారు? నువ్వు 20 రోజులు ఒకసారి చూడదు ఎక్కడ అవుతుంది? నువ్వు ఇవ్వకపోతే కేంద్రం అంటారు, రాష్ట్రం అంటాడు. అక్కడ ఏముంది? కేంద్రం వాళ్ళు ఇవ్వలేదు. మనం బాగా మాట్లాడినావు కదా. ఇప్పుడు మీరు అదే మాట అంటారు. గతంలో పోయిన సంవత్సరం ఎంత పోయిన సంవత్సరం ఎంత వచ్చిందో యూరియా ఇప్పుడు కూడా అంతే ఇచ్చినాము, కానీ కొరత వస్తుంది కావాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ వీళ్ళు పంచాయతీ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళు మన బీజేపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు మొత్తం చేసుకుంటారు. అందరు వాళ్ళ పంచాయతీ వాళ్ళు అక్కడ చేసుకొని ఇక్కడ కావాల్సిన రైతులకు మీరు చేసే లాభం ఏంటిది అనేది మాకు కావాలి. కానీ మీ పంచాయతీ మీరు పెట్టుకుని వీడియోలు ప్రభుత్వం మీరు ఏ విధంగా చేసి రైతుల కొరత లేకుండా చేసి నీ తిప్పలు పడ్డ తర్వాత నువ్వు చేసుకోవాలి. నువ్వు కేంద్రం ఇవ్వలేదు, వాడు ఇవ్వలేదు అంటే నీ పంచాయతీ అంత తగ్గిదేనా? మరి ఓకే, సరే ఓకే, నువ్వు కేంద్రం మీద చెప్తాను, మేము నీ మీద చెప్తాను, ఏం చెప్పాలి సమాధానం? మాకు కావాల్సింది ఒకటే, నువ్వు కేంద్రం మీద అంటారు. ఎస్ కరెక్టే, నీకు ఓటేసినాం మేము. నువ్వు మీ ఎవరి మీద ఆడాలి? నువ్వు ఎమ్మెల్యే మీద ఆడాలి. నువ్వు ఏం చెప్తాను? వస్తాయి ఇప్పుడు 15 రోజుల క్రితం మాకు ఇస్తావు, మా ఇంట్లో చెప్తాను. మాకు ఇది మెయిన్ పాయింట్ సార్. మేము ఒకటే, ఇప్పుడు కేంద్రం నువ్వు ఏం చెప్తాను? కేంద్రం మీద పెడతాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు నర్సంపేట గెలిచినావు, నువ్వు ఎవరికి నువ్వు దేవాలి, నీ ఇంట్లో కావాల్సిందే కదా. మాకు కావాల్సింది కదా. ఆ పని చేయి నువ్వు. మేము నిన్ను అడిగితే నువ్వు పోయి వాడిని అడుగుతావు, వాడు పోయి కోడి పడితే వాడు ప్రపంచ దేశాలు అడుగుతాడు. వాడు అక్కడి నుంచి అది రాలేదంటే ఏంటిది ఇదంతా ఇష్యూ? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇస్తారు, కాంగ్రెస్ బీజేపీని పెడతారు. బీజేపీ ఏమంటది? అక్కడ సోవియట్ రష్యాలో జరుగుతలేదు, చైనాలో లేదు, అక్కడ అమెరికా వాడు ఇస్తలేడు, మాకు కంపెనీలు మొత్తం పడ్డాయి అని అంటాడు వాడు. నిజమా కాదా? ఇప్పుడు మీరు ఒకటి ఎట్టుకపోతే మా పరిస్థితి, రైతుల పరిస్థితి ఏంది మరి? అవును, అదే కరెక్టే ఉంది. కానీ వాస్తవానికి చూస్తే పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. నేను ఒక 4-5 మండలాలు తిరిగి వచ్చిన, ఆల్మోస్ట్ అక్కడ కూడా ఇదే. మాకు ఇదే ఒకటి సమాధానం. ఇప్పుడు మాకు జస్ట్ కాంగ్రెస్ వచ్చి కరెక్టే అనుకున్నాం, నువ్వు బీజేపీ మీద పెడతాను. బీజేపీ ఏం పెడతాడు? మేము ఇచ్చినాం కాదు. అక్కడ రష్యాలో జరుగుతుంది, ఇదే జరుగుతుంది, ప్రపంచ దేశాలల్లో మొత్తం జరుగుతుంది వాడు చెప్తాడు. మరి మేము ఎవరిని పోవాలి? రష్యాకి పోవాలా, సోవియట్ పోవాలా, చైనాకు పోవాలా, ప్రపంచ దేశాలకు పోవాలా? మాకు కావాల్సింది యూరియా, నువ్వు ఇచ్చేది మందు, మేము పెట్టేది తిండి. నువ్వు ఇక్కడ ఏమన్నా వచ్చినావు? మీకు ఇది తాది తల ఇచ్చినావు, వచ్చాడు హామీలు ఇచ్చినావు,
420 హామీలు ఇచ్చినావు, ఏం చేసినావు నువ్వు? అదే అండి మరి 400 హామీలు ఇచ్చినావు, ఒక్కటన్నా జరిగిందా? ఇదే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో రైతే రారాజు మరి ఏది తిండి లేదు, తిప్పలేదు. రేపు పొద్దుగాల ఏంటి బియ్యం ఇస్తావు, వడ్లు ఇస్తాను, ఏం చేస్తాను? బియ్యం అన్నావు, రేపు పొద్దుగాల మేము ఊరిపోతే ఎక్కడి నుంచి బియ్యం, సన్న బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి రేపు పొద్దుగాల రాదు. ఇప్పుడు ఈ సన్న బియ్యం బోనస్ వచ్చిందానే ఈ మొన్నటిది యాసింగ తర్వాత రాలే ఓహో అది రాలే. ఇప్పుడు అది ఉన్నది ఇప్పుడు ఇక దాదాపు 70% రాలే, అది రాలే. రైతులకు 70% రైతులకు ఇప్పుడు 2 లక్షలే కదా. ఇదెందుకు మా తిమ్మంపేట్ల ఎవరన్నా కానీ మా తిమ్మంపేట్ల 2 లక్షల రుణాలలో 70% రాలే, 30% కూడా రాలే. 30% వచ్చినాయి. మరి అడుగుతలేరా స్థానిక? అడిగితే మాదే అక్కడ చేసినాం, నువ్వు అల్లుండో ఇల్లు అంటాను. మాకు అరువునా కాదా? నేను రైతు ఎల్లుంటే రైతు మేము 2 లక్షల లోన్ ఉన్నాం, 2,20,000 ఉన్నాం. 2 లక్షల లోపల నువ్వు ఎంత ఇచ్చినావు చెప్పు? 2 లక్షల లోన్ ఎక్కడ ఇచ్చినావు చెప్పు? నువ్వు ఇచ్చినావా? ఎక్కడన్నా ఉన్నదా? నువ్వు 2 లక్షల లోన్ ఇచ్చినావా? నువ్వు ఏది ఇచ్చినావు చెప్పు? గ్యాస్ కూడా 30% కూడా ఇవ్వాలి, గ్యాస్ లో కూడా 30% ఇవ్వాలి. నువ్వు గ్యాస్ లో కూడా 30% ఇవ్వాలి. కరెంట్ బిల్లు కూడా నువ్వు మాకు ఇవన్నీ వద్దు, ఈ కరెంట్ వద్దు, గ్యాస్ అది అని తీసుకో. మీ రైతులు నువ్వు బత్తాలి, ఎకరానికి 4 బత్తాలు 3 బత్తాలు ఎక్కడి నుంచి ఇస్తావు? ఎక్కడ ఉన్నది? నువ్వు ఇచ్చినావా? ఎకరానికి మాకు 4 బస్తాలే. 1 బస్తా DAP, 3 బత్తాలు యూరియా పడుతుంది, 1 పొటాష్ బత్త పడుతుంది మాకు కావాల్సింది. ఇది పరిస్థితి. అదే లేకపోతే ఇదంతా ఎక్కడ అన్నట్టుగా నువ్వు పోయి కేంద్రం మీద పడతావు, కేంద్రం పోయి అమెరికా మీద పడతావు, అమెరికా పోయి ఢిల్లీ మీద పడతావు. మరి ఏంటి మా కోస రైతులది? నీకు శాత కాకపోతే అప్పుడు ఊకో. అది మాకు ఇప్పటి వరకు కూడా వ్యవసాయ రుణాలు మాఫీ కాలే, కరెంటు బిల్లు 30%. ఇప్పటి వరకు కొంతమందికి సెలెక్టెడ్, కొంతమందికి రైతులకు యూరియా దొరుకుతుంది, వాళ్ళ సెక్టార్ పీపుల్ ఎమ్మెల్యే చెప్పి ఓకే కదా. ఇప్పుడు ఏ ఊరు కాదు, ఏ ఊరికన్నా ఆ ఎమ్మెల్యే కానీ ఆ ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ ఏ ఊరికి పోయినా కూడా అయ్యా నువ్వు పర్వాలేదా అని చెప్తాం. ఇప్పుడు కొత్తగూడెం పోతాం, లేకపోతే ఇక్కడ పోతాం, ప్రాజెక్టుల కిందకి పోతాం, ఎక్కడికైనా పోతాం. యూరియా సరిపడా వచ్చిందా? వస్తే లైన్లు ఉన్నాయా? చెప్పులు పెట్టిల్లా? చెప్పులు వేస్తారా? చెప్పులు ఉన్నాయా? చెప్పులు మెడకెత్తారా? చెప్పులు లైన్ మీద ఉన్నాయా? అది ఉండేది రైతులకు కోపం. అంతేనా? ఇప్పుడు మాకు నువ్వు ఇచ్చే బత్తకు మాకు 500 కూలా రోజు. మాకు ఎంత? 500 700 కూలీ. అవును, కూలికి పోతే వచ్చేది. మా కూలికి పోతే 700 వస్తాయి. 300 బత్తకుంటేనే అది పట పడుతుంది. అర్థమైందా సార్? ఇక్కడ అర్థమైంది. మీరు ఇచ్చే 300 బత్తకు మా కూలి 700. ఎవరు ఏ పనికి పోయినా కూడా కనీసం 500 ఇస్తారు. ఆడుకునే 300 400. ఎవరైనా వచ్చిరానే మరి ఇట్లా మీడియా వాళ్ళు వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇంకా అని చెప్పేసి అడిగిన? వాస్తవంగా ఎవరు రాలేదు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే ఉన్నాడు, రైతుల కొద్దిగా వ్యవసాయ అధికారులతో ఏడీఏనో జేడీఏనో ఏ వాళ్ళని తీసుకొచ్చి కనీసము ప్రాథమిక సమాచారం కోసం రైతులకు అవగాహన కల్పించి యూరియా వస్తుందండి, మీరు అధైర్యపడద్దు, లైన్లు ఉండద్దు, మీ అందరికి సప్లై చేస్తామని చెప్పి ఒక గవర్నమెంట్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. కనీసము ఇప్పుడు ఇన్ని నర్సంపేట కాన్స్టిట్యూషన్ 6 మండలాలు, 6 మండలాల్లో ఒక్క రైతు దగ్గర పోయి మందలు ఇచ్చిన పాపన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి పోలేదు. ఆయనకు రైతులు అంటే వాస్తవంగా ఇష్టం ఉండదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక్క యూరియా బత్త ఇవ్వడానికి ఇన్ని తిప్పాలి ఎందుకండి? ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? నర్సంపేటలో 2 లక్షల మంది ప్రజలు ఓట్లేస్తే నువ్వు ఎన్నుకోబట్టి ఒక ప్రజాప్రతినిధివి, నువ్వు ఏ ఒక్క లైన్ కాడికి వచ్చి నువ్వు రైతులకు ధైర్యం చెప్పినావు చెప్పని అడుగుతున్నావు ఇలా మాధురెడ్డి. మేము నువ్వు ఏ ఒక్క నీ సొంత ఊరు అమీనాబాద్ లో కూడా సొసైటీ ఉన్నది, నిన్న అక్కడ గొడవ జరిగింది, నిన్న అమీనాబాద్ లో గొడవ జరిగింది, ఆయన సొంత ఊర్లో గొడవ జరిగింది. నువ్వు వచ్చి కనీసం రైతులకు మనోధైర్యాన్ని కల్పించావని అడుగుతున్నావు మేము మాధవరెడ్డిని. అంతే.